Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Athiradi Telugu dubbed movie review and rating. Acted by Basil Joseph, Tovino Thomas, Ria Sibu, Vinith Srinivasan and other actors etc. ఇంక ఈ మూవీ సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది. చూసిన తర్వాత 2 hours 35 minutes నాకు ఎలా అనిపించిందని విషయంలోకి వెళ్ళేలోపు మా ఇంటి బంగారం, ట్రాన్స్ఫర్ మూర్తులు, వంద దేవుళ్ళు, దేవానా, సేవ్ ద టైగర్స్ 3, మరీచిక అనే రివ్యూస్ ఇచ్చి చెక్ చేయండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇక మూవీ విషయానికి వస్తే నాకైతే డీసెంట్ వాచ్ అనిపించింది. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే కాలేజీలో ఒక ఫైనల్ ఇయర్ స్టూడెంట్ వల్ల ఒక తప్పు జరుగుద్ది. దానివల్ల ప్రోగ్రాంలు జరగడం మానేస్తాయి. అలాంటిది అదే ప్లేస్లో చదువుకోవడానికి వచ్చిన తన తమ్ముడు ఆ ప్రోగ్రామ్ జరిగేలా ఎలా చేశాడు అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే బేసిల్ జోసెఫ్ అనే యాక్టర్, మలయాళం యాక్టర్, చాలామందికి తెలిసి ఉంటారు. చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు. తను నవ్విన ప్రతిసారి నాకు కూడా నవ్వు వచ్చేంత గొప్పగా చేశారు. ఇంకా టొవినో థామస్ అనే యాక్టర్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఇతను కూడా చాలా డిఫరెంట్గా విలనిజం భలే చూపించారు. విలన్ కింద భలే చేశారు. ఇంకా వినీత్ శ్రీనివాసన్ యాక్టర్ ఉన్నది చాలా తక్కువ సేపే అయినా సెకండ్ హాఫ్లో చాలా అంటే చాలా బాగా కామెడీ బాగుంది ఇతనిది కూడా. ఇంకా రియా సిబు అని ఆల్రెడీ సర్వమయ్య అని ఒక సినిమాలో యాక్టర్ కింద వేశారు. ఈ సినిమాలో కూడా యాక్టింగ్ బాగా అంటే చాలా బాగా చేశారు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ విష్ణు విజయ్ గారి మ్యూజిక్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా డైరెక్టర్ అరుణ్ అనిరుద్ధన్ డైరెక్షన్ అయితే డీసెంట్ వాచ్ కింద అనిపించింది నాకైతే. ఈ సినిమాలో కామెడీ గుక్క పెట్టి నవ్వు వచ్చేలా కాకపోయినా లైట్గా చిన్నగా నవ్వు వచ్చేలాగా అయితే ఉంది. ఇంకా బసిల్ జోసెఫ్ గారి మెయిన్ హీరో గారి యాక్టింగ్ అయితే కొన్ని చోట్ల గుక్క పెట్టి నవ్వేలాగే వచ్చింది. ఏదేమైనా నాకు డీసెంట్ కింద అనిపించింది, కానీ ఖచ్చితంగా చూడొచ్చు. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ మైనస్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రొటీన్గా ఉంటుంది. కొన్ని చోట్ల స్లోగా అనిపిస్తుంది, కొన్ని చోట్ల మాత్రమే. ఇంకా ఫైనల్గా రేటింగ్ వచ్చేసి 4.3/5 అయితే రేటింగ్ ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. ఆల్రెడీ మా ఇంటి బంగారం, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు, వంద దేవుళ్ళు, దేవానా, సేవ్ ద టైగర్స్ 3, మరీచిక అనే రివ్యూస్ ఇచ్చి చెక్ చేయండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.